కలుగునుగాక. ఆమేన్. ఒకసారి అంతా నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం తెరిచి నేరుగా లేఖన భాగంలోకి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము. ఐదవ వచనం చదువుకుందాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడివైతే కిందకి దుముకము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తొడుక్కొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా, పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, కృపనిచ్చేవాడ, స్తుతుల మీద ఆశీనుడై ఉండేవాడ, యొక్క సాయంకాల సమయంలో ప్రభువా మరొకసారి మేమందరం వినయంగా తరల వచ్చి ప్రార్థిస్తున్న యొక్క వాక్యాన్ని సమీపిస్తూ ఉండగా మాకు సహాయం దయచేయండి. వినగల శక్తిని, గ్రహించగల శక్తిని, విన్న వాక్య ప్రకారంగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించి కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చిన సంగతి చూద్దాం. రెండు సంగతులు కనిపిస్తున్నాయి ఇక్కడ. కయీను చేసిన పని, కయీనుతో దేవుడు మాట్లాడింది. అపవాది దేవునితో మాట్లాడింది, దేవుడు ఇచ్చిన సమాధానం. గమనిస్తే ఆదికాండంలో మాట చూద్దాం. 7వ వచనంలో 4వ అధ్యాయం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కొద్దిగా జాగ్రత్తగా గమనించినట్లయితే పాపము చేసేవాడి దృష్టి ఎక్కడ ఉంటుందంటే తప్పించుకున్న దాని మీద ఉంటుంది. రెండోది, ఒక తప్పు చేసిన వాడు తలెత్తుకొని తిరగలేడు. కొద్దిసేపు బెంకంగా ఉండగలడు, కొద్దిసేపు డాంబికంగా ఉండగలడు. కానీ వాడు పాపం చేశాడని ఎప్పుడైతే బయటపడిందో, తప్పు చేశాడని ఎప్పుడైతే బయటపడిందో, వాడు తలెత్తలేని స్థితిలోకి వస్తాడు. నిజమైన మాట. ఆమేన్. అది సత్యమై ఉన్నది. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ కొద్దిసేపు నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే నాకు తెలియదు అన్నాడు. తర్వాత నీ తమ్ముడి రక్తం నాతో మాట్లాడుతుందనగానే హేబేలు ముఖం కానీ మీరు కయీను ముఖం కానీ మీరు గమనించినట్లయితే వాడు ముఖం ఏలాడేశాడు, కిందకి దించేశాడు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. రెండోది, మత్తయి సువార్తలో మాట్లాడుతున్నప్పుడు అపవాది అంటున్నాడు, ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ, నువ్వు తల వంచి కిందకి దిగి నా పాదములకి నమస్కారం చేసిన ఎడల ఇప్పుడు నేను చూపించిన ఈ భూమి మీద మహిమని మొత్తం నీకు అప్పగిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం పాదముల కింద ఏమున్నది? భూమి కింద ఏమున్నది?
పాతాళం. వాడు చూపు అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడి నుంచి ఎవరన్నా పాతాళాన్ని తీసుకుపోదామని. ఇప్పుడు మరి దేవుడు చూపు ఎక్కడ ఉంటుంది? పైన పరలోకం తీసుకుపోవాలని. వాడేమో ఇక్కడి నుంచి కింద తీసుకుపోదామని, దేవుడేమో మమ్మల్ని పైకి తీసుకుపోదామని. ఇప్పుడు వాడు ఎంతసేపటికి నిన్ను కిందకి దింపాలనే చూస్తున్నాడు. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తుని తీసుకొచ్చి వాడు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఫస్ట్ ఒక ఎత్తైన శిఖరం మీద కూర్చోబెట్టి కిందకి చూడు అంటే వాడు కింద ఏం చూపిస్తున్నాడు? ఇప్పుడు లోకాన్ని చూపిస్తున్నాడు, లోక భాషలు చూపిస్తున్నాడు. వాటన్నిటిని చూసి నువ్వు దేంట్లో ఒక్కదానికి పడి నువ్వు దానికి దాసుడు అయ్యావా, వాడిని కిందకి తీసుకొని పోతాడు. అంటే వాడు ప్లాను జాగ్రత్త గమనించండి. మొదటి ప్రశ్నకి యేసుక్రీస్తు సమాధానం చెప్పాడు. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఎవరు నమ్మాలా? నువ్వు దేవుడి కుమారుడు అని నువ్వు నమ్మాలా, అపవాది నమ్మాలా? నువ్వు నమ్మాలా. డౌట్ నీకు లేదు, వాడికి ఉన్నది. ఇప్పుడు వాడొచ్చి నీతో మాట్లాడతా నీకు డౌట్ పెడతాడు. ఆ డౌట్లో మనం పడతాం. జాగ్రత్త గమనిస్తే వాడు వాక్యమే చెప్తాడు. వాడికి వాక్య జ్ఞానమే ఉన్నది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రవక్త అంటున్నాడు, అపవాది వాక్యమే మాట్లాడాడు, దేవుడు వాక్యమే మాట్లాడాడు. వాడేం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యములో సందులు ఎతుకుతూ ఉన్నాడు. అంటే అనుమానం వచ్చేలాగా నీకు అనిపించే వాటిని ఎత్తి నీ ముందు పెడుతున్నాడు. సమాధానం నీకు చెప్పటల్లా. యేసుక్రీస్తుని వాడు 3 ప్రశ్నలు అడిగితే 3టికి యేసుకు సమాధానం చెప్పాడు. అవునా? వాడు అవునని చెప్పాడా? చెప్పలా. కొన్నిసార్లు మీరు గమనించండి, ఎవరైనా తప్పు చేసినా పాపం చేసినా వాళ్ళు నిలదీసి నుంచోబెట్టినప్పుడు నేను తప్పు చేశాను ఒప్పుకుంటారా? ఎందుకని? స్వభావం అది, కయీను స్వభావం అది. కయీను దేవుడు అంత మాట్లాడుతున్నా కూడా నువ్వు సత్క్రియ చేసినడా తలెత్తుకొనవా అని అడిగినప్పుడు కూడా నేను తప్పు చేస్తాను అన్నాడా? నేను వదిలేస్తాను అన్నాడా? ఎందుకంటే వాడి స్వభావం అది. వాడి తండ్రి స్వభావమే వాడు కలిగి ఉన్నాడు. అపవాది ఏం కలిగి ఉన్నాడో కయీను అదే కలిగి ఉన్నాడు. కాబట్టి వాడు తప్పు చేయటం నాకు తెలుసు కయీనుకి. అపవాదికి అంటే వాడి తండ్రికి ఏం తెలుసు అంటే తప్పు చేయించడం తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాం. తప్పు చేసేవాడు ఒకడు, తప్పు చేయించేవాడు ఒకడు. వాడు ఎంతసేపటికి చేసే పని ఏంటంటే వాడి యొక్క ప్రభావము నీ మీద ఉండాలా. నేను అందుకేనంటాను, ఎప్పుడు కూడా మానవులమైన మనము మన ప్రభావము ఇతరుల మీద ఉండాలని కోరుకోవద్దు. ఎప్పుడైతే ఒక మనిషిగా నా కంట్రోల్లో వీళ్ళు ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటా ఉన్నావో అప్పుడే అపవాది నీ లోపలికి వచ్చినట్టు. మనము ఇప్పుడు వాక్యం కిందకి రావాలా, ఇంకొకరిని వాక్యం కిందకి తేవాలా. నువ్వు నా కంట్రోల్లో ఉండాలంటే నేను కంట్రోల్లోకి తీసుకుంటుంటే ఏమవుతుందంటే అది అపవాది ఒక క్రియ అది. కాబట్టి ఏ ఒక్కరి మీద మనకి నియంత్రణ వద్దండి. ఉంటే మనకి ప్రేమ ఉండాలా, ఉంటే అభిమానం ఉండాలా, ఉంటే వాళ్ళ మీద ప్రార్థన చేసే గుణం నువ్వు కలిగి ఉండాలా. అంతేగాని నా కంట్రోల్లో ఉండాలి, నా గుప్పిట్లో ఉండాలి అనుకునేవాడు అపవాది. ప్రేమించి మనకి సంఖ్యలు లేకుండా మనకున్న సంఖ్యలు తెంచి మనల్ని స్వతంత్రులను చేసి విడిచిపెట్టిన వాడు దేవుడు. ఆయన మనల్ని బందీలు చేయలా. బందీ చేసేది ఏదో ఒక జబ్బునో, ఏదో ఒక వ్యాధినో, ఏదో ఒక ఇబ్బందినో, ఏదో ఒక శోధనో పెట్టి నువ్వు నలుగురిలో తలెత్తుకోనీయకుండా చేసేది అపవాది. అపవాది చేసే పనిది. ఏదో ఒకటి చేసి నా కంట్రోల్లో ఉండాలి అన్నది చేసుకునేది అపవాది. దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎవరి కంట్రోల్లో ఉండద్దు, నీవు స్వతంత్రుడు కుమారుడివి, నువ్వు దాసి కుమారుడివి కాదు. మనం పుట్టినప్పుడు స్వేచ్ఛాజీవులుగా పుట్టున్నాం, మరణించినప్పుడు కూడా స్వేచ్ఛాజీవులుగా మరణించాలా. ఈ మధ్యలో మనకి బంధకాలు ఎందుకంటే అపవాది తెచ్చిచ్చినవి. అపవాది తెచ్చిన దాంట్లో మనం పడితే దానిలో నుండిపోవాలి. అవునా? ఇప్పుడు దాని నుంచి విడిపించడానికి దేవుడు వచ్చాడు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను మొత్తం విడిపించున్నాను, మీరు మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. ఆయన నాకు విడుదలిచ్చానంటున్నాడు. విడుదలిచ్చాక ఆయన ఇంకో మాట చెప్తాడు, నువ్వు మరలా దాని కిందకి పోవద్దు. ఏమా? పాపం ఎక్కడి నుంచి రావాలా? అపవాది నుంచి వచ్చింది. అపవాది నుంచి రావాలా? అపవాది నుంచి పాపం వచ్చింది. ఇప్పుడు ఈ పాపము ఎక్కడ ఉన్నదంటే ఇది దేవుడి పిల్లల లోపలికి తీసుకురావడం కొరకు వాడు ప్రయత్నిస్తున్నాడు. ఈ కాలం ప్రవక్త చెప్తా ఉంటాడు,
యేసుక్రీస్తుని సమాధిలో పాతిపెట్టిన తర్వాత ఆయన కిందకి దిగాడు. కిందకి దిగి పాతాళం దగ్గరికి పోయి ఆయన భుజం మీద, భూమి మీద దేవుని యొక్క ప్రజలు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అదంతా ఒక మూటలాగా తీసుకొని అక్కడికి పోయి సాతాను ముఖం మీద ఇసిరిగి వచ్చాడు. ఇసిరి కొడితే ఒక మాట చెప్పాడు అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నా ప్రజలతో నీవు చేయించిన పాపం ఇది. అంటే పాపము నా ప్రజలది కాదు, పాపము నీది. ఇదిగో నీ పాపం నీకు ఇచ్చేసా. దేవుడు వచ్చి రక్తం కాలు చేసింది ఏంటంటే మన పాపం తీసేసి ఎవరు మనతో పాపం చేయించారో తీసుకెళ్ళి వాడికి అప్పగించటం. ఏమా వాడికి ఇసిరిపడేశాడు ముఖం మీద. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని అమ్మేశాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు అమ్మేసిన దానికి 30 వెండి నాణ్యాలు పొందుకున్నాడు. ఈ 30 వెండి నాణ్యాలు యేసుక్రీస్తు శిలువలో మరణించిన తర్వాత చూశాక ఈయన మనసంతా మారి, నేను నిరపరాధ రక్తం చెందించాను అని చెప్పి కైప దగ్గర పోతే మాకు సంబంధం లేదు పోపోవతలకు అన్నాడు. చాలా జాగ్రత్త. యేసుక్రీస్తుని అప్పగించమని అమ్మటానికి డబ్బులు బేరం పెట్టింది కైపనే. కానీ నేను పాపం చేశాను, ఇది తప్పు అని చెప్పా కైపేమంటున్నాడు, దాంతో మాకు సంబంధం లేదు పొమ్మని చెప్పారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాతో పాపం చేయించింది ఎవరు? అవునా? పాపం చేశాక వాడి దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు, నాకు సంబంధం లేదు పో. ఎందుకని? వాడి పని అయిపోయింది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఏ లెక్కలోకి వెళ్ళాడు? పైకి వెళ్తాడా, పాతాళానికి వెళ్తాడా? పాతాళానికి వెళ్తాడు. వేరే దారి లేదు ఇంకా. ఇప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకున్నది ఎవరు? యూదానే. ఆ మార్గం చూపించింది అపవాది, ఆ మార్గం ఎంచుకున్నది యూదా. ఈరోజు కూడా అపవాది అదే పని చేస్తున్నాడు. యూ నీడ్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇట్. నువ్వు దాన్ని గుర్తించాలి, దాన్ని గ్రహించి దాని నుంచి బయటకు వచ్చా. ఏదో ఒక బంధకం వాడు మనకు పెడుతున్నాడు, ఏదో ఒక బలహీనత మనకి పెడుతున్నాడు. ఒకదాన్ని జయించి ఇంకో దానిలోకి వచ్చి దీన్ని జయించే లోపు 2, 3 మనం జయించుకుంటూ పోతుంటే మనలోంచి ఇంకొక లోపము, ఇంకొక బలహీనత, ఇంకొక బలహీన ఆలోచన వస్తూనే ఉన్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే వాడు విడిచిపెట్టటల్లా. యేసుక్రీస్తుని వాడు ఒక్క ప్రశ్నకి వెళ్ళిపోలా, 2 ప్రశ్నలకు వెళ్ళిపోలా, ఇంకొకటి 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 ఇంకో రకమైనది ఎతుకుతా ఉన్నాడు. ఒకసారి నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకు, దేవుని యొక్క దూతలు వచ్చి నేను పట్టుకోరా, నేను రాత్రి మీద పడకుండా నేను కాపాడరా. ఇప్పుడు ఎవరిని సందేహించమంటున్నారు? దేవుడిని సందేహించమంటున్నాడు. అంటే అపవాది చేసే పని ఏంటి? వాక్యాన్ని దేవుడిని సందేహించమని. నువ్వు వాక్యాన్ని దేవుడిని సందేహిస్తే ఇప్పుడు దేవుళ్ళో ఉన్నట్ట లేనట్టు. ఇప్పుడు వాడు వచ్చి చేస్తున్న పని ఏంటి? వాక్యమే చూపించి నిన్ను వాక్యాన్ని సందేహించేలాగా చేసి దేవుడికి దూరం చేసి నీకు శిక్ష పడేలాగా చేసినప్పుడు అప్పుడు నువ్వు వాడి దగ్గరికి పోయి నాతో నువ్వు తప్పు చేయించావు అంటే వాడేమంటాడు, నాకు నీకు సంబంధం లేదు బో. వాడి లక్ష్యం ఏంటి? ఇప్పుడు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఈరోజు లోకమంతా ఎలా ఉందంటే ఇదిగో సేమ్ అలాగే ఉన్నది. ఈరోజు నిజంగా నువ్వు దేవుని కుమారునమైతే నువ్వేం చేయాలంటే నీ ముందుకు వచ్చినది ప్రతిదీ నీకు ఇచ్చింది కాదు. నీ ముందుకు వచ్చినది ఇది దేవుడి నుంచి వచ్చిందా దెయ్యం నుంచి వచ్చిందా నీకు తెలియాలి. దాని కొరకే దేవుడు వాక్య జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు మనం బైబిల్ చదవాలా? ఎందుకు మనం ప్రార్థించాలా? ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలా? ఎందుకు మనము పదే పదే లేఖనాలను నెమరేసుకుంటా జ్ఞాపకం పెట్టుకోవాలంటే నీ యొద్దకి సమస్య వచ్చినప్పుడు, నీ యొద్దకు ఒక సంగతి వచ్చినప్పుడు అది నిజమైనదా, అది దేవుడి నుంచా, అది వాక్యం నుంచి వచ్చిందా, అది దేవుని చిత్తమై ఉన్నదా, అది అపవాది నుంచి వచ్చిందా అని గ్రహించవలసిన వాడు నీవై ఉన్నావు. దాని కొరకు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. అపవాదిని ఎదుర్కోవటానికి దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వాడి దగ్గర తెలివి ఉన్నది, నీ దగ్గర దేవుడిచ్చిన జ్ఞానం ఉన్నది. ఆమేన్. గమనించండి, ప్రాఫెట్ చెప్తున్నాడు, నా యొక్క దూత మీకు ముందుగా వెళ్ళి నన్ను వర్తమానాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఏ స్థలంలోనైనా సాతానుని జయించును. కొండ మీదకి ఎక్కి దూకమన్నాడు, కొండపైన జయిస్తుంది వాక్యం. శిఖరం మీదకి ఎక్కి కూర్చొని మొత్తం కిందకు చూపెట్టి మొత్తం నాదే అన్నాడు, అక్కడ కూడా చేస్తుంది. ఈ రాళ్ళని నువ్వు అడిగితే దేవుడు రొట్టెలు చేయడా చేయమని అంటున్నాడు.
అంటే ఏ చోటైనా కూడా యేసుక్రీస్తు చేసింది ఏంటంటే అపవాది ఎలా గడిగినా కూడా ఆయన చేసిందల్లా వాక్యమే చెప్పాడు మళ్ళా. ఆమేన్. ఈరోజు నువ్వు క్రీస్తులో భాగమై ఉంటే నువ్వేం చెప్పాలి, నేనేం చెప్పాలి? వాక్యమే చెప్పాలి. ఇప్పుడు అపవాదికి వాక్యం తెలీదా? మనకన్నా బాగా తెలుసు. వాడి దగ్గర ఏమున్నదంటే లోకానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది. నీ దగ్గర యెహోవా యందు భయభక్తుల ద్వారా వచ్చిన జ్ఞానం ఉన్నది. వాడి జ్ఞానానికి నీ జ్ఞానానికి తేడా ఉన్నది. వాడు ఏం చేస్తాడంటే లోకంతో ముడిపెట్టి చెప్తాడు. ఓసారి ఓ సందర్భం వచ్చింది, ఓ సిస్టర్ మాట్లాడుతూ ఉన్నది, అయ్యా స్త్రీలు బోధించకూడదా అన్నది. అవునమ్మా బోధించకూడదు, మరి లేఖనం అలా చెప్పింది కదా. నిన్ను కంటానికి స్త్రీ కావాలా, నిన్ను పెంచడానికి స్త్రీ కావాలా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి స్త్రీ కావాలా, అన్నిటికీ స్త్రీలు కావాలా, బోధించడానికి మాత్రం పనికిరారా? ఏ జ్ఞానం ఇది? వినబడలేదు నాకు. పరిపూర్ణమైన దెయ్యపు జ్ఞానం. దేవుడు ఏం చెప్పాడో అది ఫైనల్ అనాలి కానీ అనకుండా నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు పాస్టర్ గారు, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, వాళ్ళే చెప్తా ఉన్నారు, వాళ్ళకన్నా పెద్దోడు వా నువ్వు. ఇదే జ్ఞానం ఇది. ఇప్పుడు దెయ్యం ఏం చేస్తున్నది? లోకంలో చూపిస్తున్నది. ఇప్పుడు మీరు గమనించండి, ఇలాగా చెప్పే వాళ్ళందరూ ఎవరు అయినా ఏమై ఉన్నారంటే అపవాదికి నేరుగా సంబంధులై ఉన్నారు. సంబంధులు అంటే బైబిల్ భాషలో కుమారులు, నేరుగా వాళ్ళ కుమారులు. వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం ఏం చెప్పిందో మాకు వద్దు, అందరు ఏం చేస్తారు మేము అది చెయ్యాలా, అంతేనా? స్త్రీ బోధించొద్దు అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఇక ఎవడు బోధించా నాకు అనవసరం, నేను పరలోకం పోవాలంటే ముందు నేను బోధించద్దు. నాకు సంబంధించిన వచనం అది, ఎవరి గురించి సంబంధించిన వచనం కాదు, బైబిలు నాకు చెప్తా ఉన్నది. మరి వాళ్ళు చేస్తారుగా నేను చేస్తారంటే వాళ్ళు పాతాళాలను పోతే నువ్వు పోతావా? మరి వాళ్ళు చేశారంటే వాక్య విరోధంగా నీవు చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు అపవాది చేస్తే పనేదే కదా, ఆకర్షిస్తున్నది. పరిచయం చేయమని స్త్రీలని ఆకర్షిస్తున్నది అపవాది. దానికి పడిపోతాడు ఎంతమంది, వాదించేవాళ్ళు ఎంతమంది, రహస్యంగా సంఘాలు నడుపుతాళ్ళు ఎంతమంది. లాస్ట్కి వీళ్ళంతా ఎక్కడికి పోవాలంటే అపవాది చెరలోకి పోయేవాళ్ళు. వాళ్ళు అప్పుడు అక్కడికి వెళ్ళి ఏడ్చాకన్నా ఇప్పుడే ఆ ఏడుపు లేకుండా బయటకు సంతోషంగా ఉంటే ఒక దినం పరలోకానికి వచ్చేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ ఒక మాట ఇక్కడ ధైర్యంగా చెప్పాలా, జయించగలిగిన వాళ్ళు మాత్రమే దానిలోంచి బయటికి రాగలరు. ఆమేన్. యూదా పడిపోయాడు, యూదా జయించలేడా? జయించగలడు. కానీ ఏం జరిగిందంటే ఆ సమయానికి వచ్చిన ఒత్తిడిలో పడ్డాడు. ప్రాఫెట్ చెప్తాడు, ఆశ్చర్యమైన మాట అంటున్నాడు ఆయన. అపవాది నువ్వు నిర్ణయంలో తీసుకునేలాగా నీ మీదకి ఒత్తిడి తీసుకుని వస్తాడు. ఆ ఒత్తిడిలో నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అప్పుడు నువ్వు చెయ్యలేవు, చెయ్యకూడదు అనుకున్న తీర్మానం కూడా చేసి నువ్వు పడిపోతావు. అంతేనా? మన మీద ఒత్తిడి తీసుకొచ్చావు, నువ్వు చెప్తావు చెప్పవా, చేస్తావు చేయవా, ఇప్పుడు చేయి అంటే నువ్వు ఏదో చెప్పాలా. ఆ ఒత్తిళ్ళు ఏం చేస్తాం మనం? బలహీనలతో, భయంతోనో, ఒత్తిడిలోనో ఒక రాంగ్ నిర్ణయం తీసుకుంటావు. తర్వాత ఏమంటారంటే నువ్వేగా ఆ రోజు ఒప్పుకున్నావు. ఎందుకు ఒప్పుకున్నా? నేను ఒత్తిడి పెడితే ఒప్పుకుంటాడా? నువ్వు ఒత్తిడి పెడితే నేను ఒప్పుకున్నా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నువ్వు అన్న మాట నేను చేశాను అంటాడు. అంటే వాడు చేసే పని ఏంటంటే నీ మీదకి ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడిని పడేసి వాడు అనుకున్న విధంగా నీతో చెప్పించి దానికి నేను కట్టుబడేలాగా చేసి నీతో ఆ పని చేయించి నువ్వు అన్నదే చేశా కదా అంటాడు. ఎంత బాగుంది వాడు ప్లాన్. ఇదే అపవాది చేస్తుంది ఈరోజు పని. గమనించండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు తండ్రి యొక్క గొప్ప గుణలక్షణాలన్నీ కుమారుడైన యేసుక్రీస్తులో ఉండెను. ఆమేన్. కానీ ఆయన సాతానుని కలుసుకున్నప్పుడు ఆయన ఎన్నడూ ఎలాంటి వరములను ఉపయోగించలేదు. క్రీస్తులో ఏమున్నదంటే వాక్యం ఉన్నది. క్రీస్తు ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. మానవుల్లో ఉన్న దేవుడు ఆయన. ఇప్పుడు మానవుల్లో ఉన్న దేవుడై ఉన్నప్పటికీ వచ్చింది అపవాదని నీకు తెలుసు, మాట్లాడేది అపవాదని తెలుసు, అపవాదిని చంపగల శక్తిని కలిగి ఉన్నాడు, ఎదిరించగల శక్తి కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఈయన కలిగి ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే కేవలము వాక్యముతో సమాధానం చెప్పాడు. కానీ ఆయన కలిగి ఉన్న వరము ఒక్కటి వాళ్ళ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ప్రవక్త అంటున్నాడు, ఆయన మీకు మాదిరై ఉన్నాడు, అతి బలహీన క్రైస్తవుల వద్దకు ఆయన అది తెచ్చను. ఏం తెచ్చాడు అంటే ఆయన వాక్యం తెచ్చాడు. ఎవరి దగ్గరికి? అత్యంత బలహీనమైన క్రైస్తవుల దగ్గరికి.
ఏం తెచ్చాడంటే వాక్యం. వాక్యం ఏం చేస్తుంది? సాతానును ఎదిరించే శక్తి నీకు ఇస్తుంది, సాతానుని జయించే శక్తి నీకు ఇస్తుంది. ఆయన అప్పుడు సాతానుని ఓడించి తన వద్ద నుండి తరిమి వేసే శక్తిని కలిగి ఉన్నాడు. అదే నేడు దిక్కు దేవుడిచ్చున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప శక్తి అండి. ఎక్కడుందంటే ఆయన ఎన్నడూ తనకున్న శక్తిని ఉపయోగించలేదు, కేవలము వాక్యాన్ని మాత్రమే ఉపయోగించాడు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చాలా మన శక్తి ఉపయోగిస్తున్నాం, అవునా? ఎందుకనంటే వాక్యపు జ్ఞానము లేక. ఎందుకు వాక్యపు జ్ఞానం పరిపూర్ణంగా లేక అనే మాట వాడుతున్నామంటే ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యానికి సమయం ఇవ్వక, అవునా? చాలాసార్లు మనం తీర్మానం చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా జనవరి 1 తీర్మానం చేసుకున్నామా? ఏం తీర్మానం? ఈ సంవత్సరం అయిపోయేలోపు బైబిల్ని వినబడలేదమ్మా అనుకున్నామా లేదా? నిజంగా 1వ తారీఖు వెళ్ళాం, స్టార్ట్ చేసాం, 2వ తారీఖు వెళ్ళాం, స్టార్ట్ చేసాం. ఇప్పుడు చెప్పండి, ఈ వారంలో ఏం జరిగింది? ఎప్పుడుదో వద్దు, అయిపోయింది. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఎప్పుడొద్దు. ఈ వారం ఏం చేసాం? ఈ 5 రోజుల్లో ఆదివారం బైబిల్ ఇంట్లో పెట్టి ఈరోజు తీసాం మళ్ళా మనం, అవునా? ఏం జరిగినది? చదవాలి, లోపల ఆశ ఉన్నది, కోరిక ఉన్నది, ఇష్టం కూడా ఉన్నది, భారం కూడా ఉన్నది. అనేక సార్లు పనులు చేస్తా ఈ మధ్య నేను బైబిల్ బైబిల్ చదవాలి అనుకునే సందర్భం కూడా నీకున్నది. కానీ మన దగ్గరికి వాడు ఏ రూపంలో వచ్చాడు చెప్పనా? బద్ధకం అని ఒక రూపంలో వచ్చాడు. పడుకునేటప్పుడు నీ దిండి కింద ఏముంటుంది? బైబిల్ ఉండదు, మొబైల్ ఉంటుంది. నీ పక్కన ఏముంటుంది? జేబులో మొబైల్ ఉంటుంది, పర్సుల్లో బ్యాగులో మొబైల్ ఉంటాయి, అవునా? కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎక్కడా కూడా బైబిల్ ఉండదు. ఇక బైబిలే లేకపోతే ఇక వర్తమాన పుస్తకం పెట్టుకుని ఏం జరుగుతాం మనం? కొద్దిసేపు తీరిక చేసుకొని, నువ్వు తీరిక లేనంత బిజీగా ఉండొచ్చు, అయినప్పటికీ నీ జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు జయించాలంటే నీకు వాక్యం కావాలి. నువ్వు చేసే పనిలో కానీ, నువ్వు జీవించే జీవితంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, ప్రార్థించినప్పుడు కానీ, లోపల వచ్చే ఆలోచనలు కానీ, బలహీనతలు కానీ, ఏమి జయించాలన్నా నీకు వాక్యం సహాయం కావాలి, విశ్వాసం కావాలా. అది వాక్యం నుంచే రావాలా. ఈ కాల వర్తమానం నీ కొరకు ఎందుకు ఇవ్వబడిందంటే నువ్వు దేవుడు కుమారుడు అన్న సంగతి నీకు జ్ఞాపకం చేయటానికి వర్తమానం వచ్చింది. మరి మన దేవుని కుమారులమైతే ఏం కలిగి ఉండాలంటే సాతానుని జయించే శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలా? మళ్ళీ తిరిగి వాక్యం నుంచే రావాలి. అంటే ఇప్పుడు వర్తమానం ఏం చెప్తుందంటే నువ్వు వాక్యం వద్దకు వచ్చినప్పుడు, వాక్యం యొక్క స్థానం నువ్వు తెలుసుకుంటూ ఉన్నప్పుడు నీవు శక్తిని పొందుకుంటూ ఉంటావు. ఆ శక్తిని నువ్వు అపవాది మీద ఉపయోగించగలుగుతూ ఉంటావు. చూడండి, సాతాను అంటుంది నీవు దేవుని కుమారుడు అయినట్లయితే అక్కడ ఎల్లప్పుడూ దేవుని వాక్యము ఒక ప్రశ్నతో సాతానుడు అడ్డుపడును. దేవుని వాక్యాన్ని చూపించి సాతాను ప్రశ్నిస్తున్నాడు. మీరు గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా వాక్యంతో ప్రశ్న ఇవ్వాల, ఆయన సమాధానం కూడా ఇచ్చాడు. అయితే దేవుడు ఎవరిని ప్రశ్నిస్తాడంటే నాకన్నా ఇంకెవరికి ఎక్కువ జ్ఞానం లేదు అనుకునే వాడిని దేవుడు ప్రశ్నించి వాడికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. మీరు గమనిస్తే బైబిల్లో అదే మత్తయి సువార్తలో ఉంటుంది. శాస్త్రుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి పోయాడు. ఆయన పోయి ఒక ప్రశ్న అడిగాడు, క్రీస్తు ఎవరి కుమారుడని మీరు అనుకుంటున్నాడు? వాళ్ళు అన్నారు దావీదు కుమారుడే. అప్పుడు ఆయన అన్నాడు, మరి నిజంగా దావీదు కుమారుడు అయితే దావీదు ఆయన ప్రభు అంటున్నాడే, దావీదు ఆయన ప్రభు అంటే ఈయన కుమారుడు ఎలాగవుతాడు? ఆయన సమాధానం చెప్పాల. బైబిల్ చదివారా మీరు? వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకని? శాస్త్రులు పరిశీలు అనుకుంటున్నారు మాకన్నా జ్ఞానవంతులు ఎవరు లేరు, మాకన్నా ఎవడు బాగా బోధించలేడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మీకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నది అని చూపించి వెళ్ళిపోయాడు, సమాధానం చెప్పక్కర్లా. వాళ్ళకి అర్థమైతే ఆయన వెనకాల పరిగెత్తాలి వాళ్ళు. ఈరోజు మనకు కూడా కావాల్సింది అదే. మన జ్ఞానము అపవాదు ఎదుర్కోవడానికి సరిపోదు, దేవుడిచ్చే జ్ఞానమే మనకు కావాలి. ఆ జ్ఞానంతోనే మనం వాడిని జయించేవాడిగా ఉంటాం. చూడండి, ఎత్తైన ప్రదేశమునకు వాడు ఆయన తొడుకొని పోయి మరియు చెప్పెను, వంగి నమస్కరించము. ఏమడుగుతున్నాడు? ఎవరు వంగి నమస్కరించాలా? చేస్తాడు ఆయన. వాడి కోరిక ఎలాగున్నది చెప్పచ్చా? కోరిక గురించి ఒక మాట, తీరని కోరిక అని ఒకటి ఉంటుంది, అవి ఆడికి ఉంటాయి.
మీరు చెప్పినట్టున్నా ఒక ఆమె ఉన్నది, దేవత ఒక ఆమె, గొంతెమ్మ కోరికలు అనే ఆమె ఉంటుంది. ఆమె కోరికలు మామూలు అలివిగా ఎవరు తెస్తారని వీలు పడు అట్లాంటి కోరుకుంటుంది ఆమె. ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడికి ఏంటంటే కోరిక, ఎప్పటికైనా యేసుక్రీస్తు నాకు ఒకసారి, దేవుడు నాకు ఒకసారి దండం పెట్టాలా. ఎందుకు పెడతాడు? పెడితే ఆయన దేవుడు అవడు. కానీ ఇప్పుడు ఆమె ఏమై ఉన్నాడంటే పరిపూర్ణమైన దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. జాగ్రత్తగా చూడండి. నీవు క్రిందకి వంగి నన్ను ఆరాధించినట్లయితే వీటిని నీకు ఇచ్చేదను. వాడు ఏం ఆశిస్తున్నాడు? వాడు సంపాదించుకున్నాడు భూమి మీద కొద్దిగా. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఇవన్నీ నేను నీకు ఇస్తా. ఎప్పుడు? నీవు వంగి కిందకి దిగి నాకు నా పాదాలకి నమస్కారం చేస్తే నీకు ఇస్తా. అసలు ఇవన్నీ సృష్టించింది ఎవరు? వాడు ఆలోచన ఎలాగున్నది? ఎంత భ్రమలో వాడు బతుకుతున్నాడు. కానీ చూడగానే ఎలా ఉండదంటే, అమ్మ అంతా ఇడే కావాలి, ఇడు మనకి ఇస్తాడేమో. ఇదే సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. భూమి మీద ఏ ఒక్క వ్యక్తి మీకు ఏమి ఇవ్వలేడు. దేవుడు చిత్తమైతే తప్ప అది దగ్గరికి రాలేదు. వాటికి మనం ఆశపడొద్దండి. అవి నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే నీ దగ్గరికి రాక ఎవరి దగ్గరికి పోవాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు చెప్పాను, అది ఇలాగూ రాయబడి ఉన్నది. చూసారా? నిరంతరముగా అది ఇలాగూ రాయబడి ఉన్నది. వాడికి సమాధానం చెప్పేటప్పుడు అంటున్నాడు, ఎదుగో అది ఇలా రాయబడి ఉన్నది. చూసావా? నువ్వు పైనుంచి కింద ఎదుగుకో, దేవుడు నిన్ను పట్టుకుంటాడంటే నీ దేవుడిని శోధించద్దని రాయలేదా? ప్రైజ్ ది లార్డ్. ఈ రాళ్ళ రొట్టె చేయలేవా? దేవుడి నోట్లోంచి వచ్చి ప్రతి మాట రొట్టె జీవం కలిగినదే ఆయన ఇంకో చోట రాయబడలేదా? ఆడేమడుగుతున్నాడు, ఈయనేం చెప్తున్నాడు. వాడు అడిగే ప్రతి దానికి ఈయన దగ్గర సమాధానం ఉన్నది. ఈరోజు నువ్వు కూడా వాక్యం కలిగి ఉంటే, ప్రార్థన విశ్వాసం కలిగి ఉంటే, అపవాదినికి ఎన్ని చిక్కు ప్రశ్నలు వేసినప్పటికీ కూడా నువ్వు సమాధానం కలిగి ఉంటావు. ఆమేన్. సమాధానము దేవుడు ఆల్రెడీ నీ లోపల పెట్టే ఉంచున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చూడండి, ఇంకొక వర్తమానం అన్నది. గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చెడ పురుగులు అనే వర్తమానం మాట్లాడుతున్నాడు. చూడండి, దెయ్యము ఆ లేఖనం తీసుకొని దానిలో లేని వేరొక దాని వలె నీకు చూపించును. ఏం చేస్తున్నాడు వాడు? దేంతో బిగిన్ చేస్తున్నాడు? లేఖనంతోనే. కానీ లేఖనం చెప్తే నీకేం చేస్తాడంటే లేఖనంలో లేనిది వాడు చూపిస్తాడు. నువ్వు ఆ లేఖనం మైండ్లో పెట్టుకున్నావు కదా, ఆ లేఖనం ఆధారంగా వాడు చూపించినప్పుడు నువ్వు అదే ఇది అనుకో, నువ్వు నమ్మేవా, నువ్వు లోపల పడిపోయినట్టే. ఈరోజు జరుగుతున్న మొత్తం అదే. బయట అంతా కూడా లేఖనం పేరు చెప్తున్నారు, లేఖనానికి చెప్పేదానికి సంబంధం లేకుండా అయిపోయింది. అపవాది నిన్ను కిందకి చూడమంటున్నాడు, నిన్ను కిందకి దిగమంటున్నాడు. నిన్ను వాడు ఉన్న స్థలంలోకి తీసుకెళ్ళిపోవటం కోసం వాడు ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, యేసు కూడా వాడు అలాగే చెప్పలేదా? నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అయితే అన్నాడు. అయితే లేఖనంలో చెప్పిన దానిని ఆయనకు చూపించుటకు దయ్యము ప్రయత్నించుచున్నది. ఈరోజు నువ్వు దేవుడి కుమారుడు అయితే అపవాది దేవుణ్ణి ఎలాగైతే పడగొట్టాలని ప్రయత్నం చేశాడో వాడు నిన్ను అలాగే పడగొట్టాలని ప్రయత్నిస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన పడల. మరి నువ్వు దేవుడి కుమారుడు అయితే పడను. గట్టిగా చెప్పగలమా? ధైర్యంగా. ప్రభుత్వం అంటున్నాడు, ఆయన చురుకైన వాడై ఉండను, ఆయన దేవుడితో నింపబడి ఉండెను, దేవుడు ఆయనలో ఉండెను, మరియు దేవుడు మనుష్యునిలో ఉండి ఆయనను ప్రత్యక్షపరచుకొను. ఎందుకు ఆయన పడిపోలేదంటే దేవుడే ఆ కార్యం చేస్తున్నాడు. ఆమేన్. రెండో మాట మాట్లాడతాం. కుషణ వర్తమానం పుట్ట స్వీకారం 2వ భాగంలో. మరణమునకు ఎప్పుడు ఒక ముళ్ళుండను, దానితో అది జనులను కుట్టుచుండను. నీవు నా మాట విన్నావు గనుక నేను పట్టుకొని ఉన్నాను, నిన్ను కుట్టుదును, నిన్ను సమాధిలో పెట్టేదను. ఆ గొర్రె రక్తము నీకేమి పనిచేయదు, అది కేవలము జంతువు యొక్క రక్తము అని అపవాది నీకు చెప్పును. అంతేనా? నువ్వు చర్చికి వెళ్ళావు, ప్రార్థన చేసావు, నీ ప్రార్థన ఏం సరిపోదు. నువ్వు ఆ చర్చికి వెళ్ళావు కాబట్టి అసలు పని చేయదు ప్రార్థన. ఇదేంటి అది? నువ్వు ఏ చర్చికి వెళ్ళినా ప్రార్థన పని చేస్తుంది. కానీ అపవాది ఏం చేస్తాడు? ఇప్పుడు పాస్టర్ గారి మీద కోపం ఉందండి. నెవిల్ సహోదరుడు ఉన్నాడు కాకినాడ దగ్గర. ఆ దగ్గర ప్రాంతంలో ఒక చర్చ్ ఉన్నది. పాస్టర్ గారు అంటున్నాడు, నువ్వు ఆ చర్చికి వెళ్ళావు, నువ్వు పరలోకం రావా? ఆ చర్చికి వెళ్తున్నావు.
పరలోకం వెళ్ళాలంటే నువ్వు మా చర్చిలో రావాలి, ఎక్కడికి పోయినా పరలోకం పో. ఏమై ఉన్నది ఇది? పరిపూర్ణమైన దెయ్యమే కదా. మా చర్చ్ ఒకటే పరలోకానికి వెళ్తుంది అంటే దెయ్యమేనా కదా? ఇప్పుడు ఇదేం చేస్తున్నది? విశ్వాసికి సంగతి తెలియదు. ఇప్పుడు విశ్వాసం ఏం చేయాలా? అమ్మో ఈ చర్చికి వెళ్తేనే పరలోకానికి వెళ్తామేమో. ఎప్పుడు వెళ్తావు నువ్వు అక్కడికి? నీకు వాక్యం తెలియకపోతే పోతావు. వాక్యం తెలిస్తే ఏమంటావు? సాతాను అవతలకు పో అంటావు. సంఘాలు పరలోకం పోతాయి ఎక్కడన్నా? వాక్యం తెలిస్తే నువ్వేమంటావు? సంఘాలు పరలోకం పోవు, వ్యక్తిగతంగా నేను పరలోకం పోతాను. ఏమాన్? మరి ఈరోజు నీ యొక్క విశ్వాసం ఏంటి? ఎలా బంధిస్తున్నారు? ఎలా కంచెలేస్తున్నారు? ఎలా కడుతున్నారు? ఏ కులానికి ఆ కులం కంచె, ఏ మతానికి ఆ మతం కంచె. ఇంటి పేరుకి ఒక పాస్టర్, ఆ ఇంటి పేరు అక్కడికి పోవాలా, మొత్తం ఇంకెక్కడ రావడానికి వెళ్ళలేదు. ఎలాంటి స్థితిలోకి ఈరోజు దిగజారిపోతున్నామంటే, కొన్నిసార్లు కొంతమంది సేవకుల పేర్లు చెప్తా ఉంటేనే అసలు వీళ్ళు సేవకులు కాకపోతే బాగుండేమన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి దీన స్థితికి తీసుకొచ్చేస్తారు ఈరోజు పరిచయని. బయటల గురించి మనం మాట్లాడడానికి అవకాశం లేదండి. వర్తమానం సంగతి చెప్తున్నా. వర్తమానం పేరు పెట్టుకొని దయ్యాలు చేస్తున్న పరిచర్య అది వ్యక్తిగతం అయిపోతుంది. ఇప్పుడు అపవాదం చేస్తున్న పని అదే కదా. నీవు నా మాట విన్నావు కనుక నేను పట్టుకొని ఉన్నాను, నిన్ను కుట్టుదును, నేను సమాధిలో పెట్టుదును. ఆ గొర్రె రక్తము నీకేమి పని చేయదు, అది కేవలము ఒక జంతువు యొక్క రక్తం. ఒక జంతువు యొక్క రక్తం అయితే దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? అవునా? ఇప్పుడు వాడు ఎవరిని తోసేస్తాడంటే అక్కడ జంతువు రక్తం దోసేయటం కాదండి, జంతువు రక్తాన్ని ఏర్పాటు చేసి దేవుడు దోసేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి జంతువు రక్తం కింద నీకు పని చేయదు, జంతువు రక్తం అంటే అది కరెక్ట్. కానీ పాత నిబంధన కాలంలో వచ్చి జంతువు రక్తం నీకు పని చేయదంటే అది తప్పు. ఇప్పుడు వచ్చి యేసుక్రీస్తు రక్తం నీకు పని చేయదంటే ఇప్పుడు తప్పు. రక్తం కాచి 2000 సంవత్సరాలు అయినది, అయినప్పటికీ రక్తం ఇంకా పని చేస్తున్నది. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది ఆ రక్తము మాట్లాడుతూ ఉన్నది. కయీను దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఏబేలు రక్తము నాకు నేలలో నుంచి మొరపెట్టుచున్నది. ఇప్పుడు ఇదే రక్తము, ఒక మానవుని రక్తమే దేవునితో మొరపెడతా ఉంటే మరి దేవుని యొక్క రక్తం మొరపెట్టదా? ఈరోజు ఇంకా బైబిల్ చెప్తోంది, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వధించబడినట్లుండిన గొర్రె పిల్ల ప్రవక్త అంటున్నాడు, ఆ గొర్రె ఇంకా రక్తము కారుస్తానే ఉన్నది. ఆమేన్. ఆ రక్తం పనిచేయదంటే ఇప్పుడు అపవాది చేసే పని ఏంటి? వాక్యము నిన్ను చూడనీయకుండా వాక్యంను తప్పించి దానికి లోకాన్ని మిక్స్ చేసి వాడినితో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ మిక్సింగ్ కాసేపు పక్కన పెడితే ప్రవక్త అంటాడు, ఈరోజు ప్రపంచమంతా మిక్సర్లను ఇష్టపడుతుంది. అన్నింటినీ కలిపి మిక్సింగ్ చేసేవాడు కావాలి ప్రపంచానికి. కానీ దేవుడికి ఏం కావాలా? బట్ గాడ్ లవ్డ్ సపరేటర్స్, ఓ లవ్ మిక్సర్స్. లోకానికి ఏమో అన్నీ మిక్సింగ్ చేసేవాడు కావాలా. దేవుడికి ఎవరు కావాలంటే అన్నిటిని వేరు చేసుకొని దేవుడి దగ్గర పరిగెత్తుకొచ్చేవాడు కావాలి. ఈరోజు వాక్యంతో నువ్వు ఏదన్నా కలిపితే నువ్వు నిజంగా, మీకు చిన్న సంగతి చెప్తా, అందరూ తెలుసు అనుకోండి, అయినప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఒక హంస దగ్గరికి మీరు పాలు తీసుకొచ్చి పెట్టి పాలలో నీళ్లు కలిపి తీసుకొచ్చి దాని ముందు పెట్టండి. హంస తాగుతుంది తాగదా? తాగుతుంది. అది తాగినప్పుడు దానిలోంచి నీళ్లు సపరేట్ చేస్తుంది, పాలు కూడా తాగుతుంది. మనమేం చేద్దాం? ఇక నీకు సంగతి అంటే హంసకి దేవుడు ఒక గుణలక్షణం పెట్టున్నాడు. నేనంటున్నా విశ్వాసికి దేవుడు అదే గుణలక్షణం పెట్టున్నాడు. దేవుని కుమారులకి ఆయన అదే గుణలక్షణం పెట్టున్నాడు. ఏంటి ఆ గుణలక్షణం అంటే నువ్వు వాక్యం మాత్రమే తీసుకోగలవు. నువ్వు ఇష్టపడితేనే లోకం తీసుకోగలవు, నువ్వు ఇష్టపడకపోతే లోకం తీసుకోలేవు. అటువంటి గుణలక్షణము దేవుని లోపల పెట్టున్నాడు. ఆమేన్. కానీ దేవుడు తన జ్ఞానమును బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల వచ్చుచున్నట్లు ఎరిగి ఉండను. జంతువుల రక్తం తర్వాత దేవుడు యొక్క రక్తం వస్తుందని, గొర్రెపిల్ల రక్తం వస్తుంది దేవుడు ముందు ఎరుగున్నాడు. అవునా? దానికి సాదృశ్యంగా ఈ గొర్రెపిల్లని చూపిస్తున్నాడు ఆయన. ఈ కోడెల్ని దూడల్ని చూపిస్తున్నాడు. రాబోయే దానికి అది ఛాయ. ఇప్పుడు వాడేమంటున్నాడు? ఆ ఛాయ తప్పు అంటున్నాడు. ఛాయ తప్పు కాదు, ఛాయ కరెక్ట్. ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చేంత వరకు. క్రీస్తు వచ్చిన తర్వాత ఇక ఛాయ పని చేయదు. వధించబడిన గొర్రెపిల్ల రంగం మీదకి వచ్చిన తర్వాత ఇక అంతకుముందు పని చేయదు. కానీ వాడేమంటున్నాడు? అది తప్పు, ఇది తప్పు. అంతేనా? ఒక చిన్న మాట సందర్భం వచ్చాడు, జ్ఞాపకం చేస్తా. ఈ సంఘంలో చెప్పేది కాదు, అయినప్పటికీ తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా. విశ్వాసులు
జనరల్గా సేవకునికి దశమ భాగాలు కడతారు, అంతేనా? కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు సేవకులు దశమ భాగం కట్టాలా వద్దా? గట్టిగా చెప్పరండి. కట్టాల్సిందేనా? ఇప్పుడు మోషే దశమ భాగాలు కట్టలేదు, పాత నిబంధనలు నేను కూడా కట్టలేదంటే వినబడాలి నాకు. నువ్వు వర్తమానంలో విశ్వాసికి కూడా పనికిరావు, నువ్వు సేవకుడి సంఘం తర్వాత. డినామినేషన్ కూడా విశ్వాసికి కూడా పనికిరావు నువ్వు. ప్రవక్త ఎన్ని వర్తమానాలు చెప్పున్నాడు, ఎన్ని క్యాలెండర్లు మీరు కూడా చూస్తున్నారు. నేను దశమ భాగాలు చెల్లించినప్పుడు అనేక వేల సార్లు నేను దీవించబడి ఉన్నాను. మోషే కట్టాడా, నేను కట్టను అంటే? ఇప్పుడు నీ సంఘంలో విశ్వాసులు కూడా మేము కూడా మోషేలేమి అన్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అంతేనా? అంటే ఈరోజు ఎలాగుండదంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకొని మిగతాది పక్క జరుపుతా ఉన్నారు. ఎందుకని? నాకు దశమ భాగం కట్టడం ఇష్టం లేదండి, అందుకని ఏం చేస్తా ఇప్పుడు నేను మోషే. మోషేకి బాస్ ఎవరు లేడుగా. చిన్న మాట, మోషే పాస్టర్ గారా ప్రవక్త? మరి ఇప్పుడు నువ్వెవరు? ఇక సమాధానం రావు, ఇంకా ఏముండదు అనమాట. వాక్యం చూపిస్తే పారిపోవటమే, అపవాది కాదు అది. ఇప్పుడు పరిచయంలో ఉన్న సేవకులే చాలాసార్లు సందర్భాలు మేము మాట్లాడుకోండి, ఎదిగో పాస్టర్ గారికి మేము ఇంత 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 ఇస్తున్నాం, ఇప్పుడు ఎంత ఇస్తామని సందర్భం వచ్చేప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం. ఎవరికి ఇవ్వాలా? పరిచయంలో ఉన్న సేవకులకి దాన్ని ఇవ్వాలా. కరెక్ట్గా మాట్లాడితే 5 రకాల పరిచయంలో ఉన్న సేవకులకి అది ఇవ్వాలి. చాలామంది అనుకుంటారు, ఓ మన పాస్టర్ గారికి ఎంత ఇస్తున్నాం కదా, అంత ఇస్తున్నాం కదా అని. పాస్టర్ గారు లెక్కలు చెప్తే ఒకసారి ఎప్పుడైనా ఇంటే అర్థమవుతుంది. మన సంఘం లేరు అనుకుంటారండి అలాంటి వ్యాధితరాల సంఘంలోకి ఇప్పటికి దేవుని ఒక మహాకృపను బట్టి. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు, మొదటి నుంచి పరిచయాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళే. మీ దగ్గర దాచింది ఏదీ లేదు, అంత ఓపెన్గా చూస్తున్నదే. కాబట్టి నేను ఏమంటానండి, ఇది మీ అందరికి ఓపెన్, దాచింది ఏదీ లేదు. కానీ బయట నుంచి చూసేవాడికి ఎలాగుంటుంది? పాల్ గారు కారు, మళ్ళీ నడపడానికి ఒక ప్రశాంత్, అటుపక్క ఇటుపక్కల ఫ్లైట్లు తిరుగుతున్నాడు, ఈ దేశం ఆ దేశం పోతున్నాడు, తెల్లోడు నల్లోడు ఎవడో ఒకడు వస్తానే ఉన్నాడు. ఇక్కడ సంఘం, నెల్లూరు సంఘం, గుంటూరు సంఘం, విజయవాడ సంఘం, తణుకు సంఘం, రాజాన సంఘం, వైజాగ్ సంఘం, మామూలుగా లేదు. ఇంకా ఎప్పుడు చూడు పరిచయంలోనే ఉంటున్నాడు ఆయన. ఎక్కడ చూస్తే ఫోటోలు కనిపిస్తానే ఉన్నాయి, వీడియోలు కనిపిస్తానే ఉన్నాయి. ఎంత డబ్బులు వస్తున్నాయి? ఒక్క నెల నాతో పాటు రండి, ఎక్కువ వద్దు, ఒక నెల. ఇది ప్రేమతో చేసేది పరిచర్య, డబ్బు కోసం చేసేది, ప్రేమతో చేసేది చాలా తేడా ఉన్నది. గుంటూరులోనే ఒక వర్తమాన సేవకుడు అని చెప్పుకుని ఒక సేవకుడు, ఒక సిస్టర్ చెప్తా ఉంటే, ఒక బ్రదర్ చెప్తా ఉంటే, మొన్న పోయిన వారం ఈ కళలోకి నీళ్ళు ఒకటి తక్కువ నాకు. వాళ్ళకు 3 నెలలు చర్చికి రాలా, అసలు వారం చర్చికే రావట్లా. 3 నెలలకు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 3 నెలల దశమ భాగాన్ని కవర్లో పెట్టి పాస్టర్ గారికి ఇచ్చారు. తీసుకొని పాస్టర్ గారు ఫోన్ చేశారు మన్నాడు, నువ్వేంటి 3 నెలల దశమ భాగం వాళ్ళు 1 నెల దశమ భాగం నాకు ఇచ్చావేంటి, మిగతా 2 నెలలు ఎప్పుడు ఇస్తావని. పాస్టర్లు దశమ భాగం ఇవ్వలేదని ఫోన్ చేయటమేంటి అసలు? ఆ బ్రదర్ కళ్ళలోకి నీళ్ళు, లిటరల్ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటే నాకు. లేదు పాస్టర్ గారు, 3 కవర్లు దేనికి లేని ఒకే కవర్లో పెట్టి మేము 3 ఇచ్చాము, 3 కలిపి మీకు ఇచ్చామంటే, అంటే నేను అబద్ధం చెప్తాను నీకు, నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు మిగతా 2 నెలలు తీసుకొని వచ్చేవు నాకు. గుంటూరే. నేను అనుకుంటే అటువంటి స్థితి వచ్చి చచ్చిపోవడం బెటర్ అనమాట. ఇంకెందుకు సేవ చేయటం నువ్వు? ప్రవక్త ఒక మాట మాట్లాడతాడు, యేసుక్రీస్తు సమాధి తెరవబడిన దాన్ని అది ఒక జ్ఞాపక చిహ్నంగా ఉన్నది, అవునా? ఇది జ్ఞాపక చిహ్నం, క్రీస్తు లేచాడు అనడానికి ఆ సమాధి ఒక జ్ఞాపక చిహ్నం. అలాంటిదే దానికి ఆపోజిట్లో అవమానానికి ఒక జ్ఞాపక చిహ్నం ఉంది, తెలుసా మీకు? లోతు భార్య, అది కూడా జ్ఞాపక చిహ్నమే అవమానానికి అది. అలాగే వర్తమానంలో జ్ఞాపకార్థంగా అడుగు ముద్ర వదిలిపెట్టేవాళ్ళు కొద్దిమంది ఉంటే, ఇలాంటి అవమాన ముద్ర వదిలిపెట్టేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఈరోజు. ఎందుకు ఈ బాధ అంటే, అవి కళ్ళ దగ్గరికి వస్తావు అంటే, మన దగ్గర దాకా వస్తుంది, హృదయం దాకా వస్తావు అంటే, ఎంత ఘోరమైన స్థితిలోనే పరిచర్య చేస్తున్నామని.
ఇదేంటిది ఇది? ఇప్పుడు ఒక వ్యక్తికి మనం భోజనం పెడితే చిన్న మాట మాట్లాడుకుందాం, సాధారణంగా మాట మాట్లాడుకుందాం. మనం ఏదో ఒక పూట ఒక హోటల్కి వెళ్ళాం, భోజనం చేసాం, టిఫిన్ చేసాం, భోజనం చేసాం, కాఫీ టీ తాగాం, మనం డబ్బులు కట్టి వస్తాం కదా అక్కడ. అవునా? నేను డబ్బులు అడగటమేంటి? నేను అక్కడికి వెళ్ళి తిన్నా, నేను అక్కడికి వెళ్ళి కాఫీ టీ తాగా, నా పని నేను చేసా కాబట్టి నేను చెల్లించాలా, నా మనసులో ఆ భావన రావాలా. అవునా? ఇప్పుడు నేను అడగటం ఏంటి? ఫోన్ చేసి అడగటం ఏంటి? ఏ స్థితికి వచ్చినట్టు? ఇప్పుడు ఇదంతా ఏంటంటే, ఇప్పుడు భూమి మీద ఎవరు పరిచర్య చేస్తున్నారో మనకు స్పష్టత వస్తున్నది. ఎక్కడ మనం నిలబడినో స్పష్టత వస్తూ ఉన్నది. దేవుడు ఆయన రంగం మీదకి వచ్చే సమయానికి మనం ఒకవేళ చెడిపోయిన వ్యక్తులతో కలిసి ఉన్నప్పటికీ ఆ సమయానికి దేవుడు మనల్ని అక్కడి నుంచి వేరు చేస్తాడు. బైబిల్లో మీరు చూస్తే యెహోషాపాతుని దేవుడు తప్పులో పడనీయకుండా వేరు చేసి పక్క తీసేశాడు. ఎందుకనంటే ఉగ్రత యెహోషాపాతు మీదకి రావటం దేవుడికి ఇష్టం లేదు. ఎంత యెహోషాపాతు కలవాలనుకున్నా ఒక వ్యక్తితో దేవుడు అతను అవకాశం ఒకటి తీసుకొచ్చి పక్కన పెట్టాడు. ఈరోజు అంటున్నా నేను అదే ఆత్మ పని చేస్తూ ఉన్నది. నువ్వు ఒకవేళ ఈ వ్యక్తి బాగున్నాడు, ఈ వ్యక్తి మంచిగా నాకు దగ్గరగా ఉన్నా, సహాయం చేస్తున్నా, పక్కన ఉంటాడు కదా, నాకు తెలుస్తున్నాడు కదా, అలాగది ఎలా కదా అనుకుంటున్నావేమో, దానిలో నుంచి దేవుడు నేను ఆ సమయానికి వేరు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వేరు చేస్తాడు చెప్పనా? ఆ వ్యక్తి యొక్క రంగు ఏంటో నీకు తెలియజేసాక దేవుడు వేరు చేస్తాడు. ప్రవక్త అంటాడు, ప్రతి ఒక్కడి పరిచర్యలో వాడి రంగు బయటపడే కాలం వస్తుంది, బయటపడే సమయం వస్తుంది. ఇస్కరియోతు యోధాకి వాడు రంగు బయటపడే సమయం వచ్చింది, బిలాముకి వాడి యొక్క రంగు బయటపడే సమయం వచ్చింది, కయీనుకి వాడి యొక్క రంగు బయటపడే సమయం వచ్చింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళు రంగు బయటపడిన తర్వాత వారు దేవుని చిత్తంలో లేరు అని పరిపూర్ణంగా మనకు తెలిసింది. అంతవరకు కలిసే ఉన్నారు, అంతవరకు కలిసిమెలిసి తిరిగారు, దేవుడిని పరిచయం చేసే వాళ్ళలాగా ఉన్నారు, అచ్చు సేవకులనే ముద్రే కలిగే ఉన్నారు. కానీ ఆ సమయానికి వచ్చాక దేవుడు వాళ్ళు మొత్తం తీసి పక్కన పెట్టాడు. ఇది సేవకులకి కాదండి, విశ్వాసాలు కూడా పనిచేస్తుంది కదా అంట. చాలాసార్లు మనం వాళ్ళు మంచోళ్ళు కదా, వీళ్ళు మంచోళ్ళు కదా, ఏముందిలే అలాగా ఎలాగలా అంటున్నాం. ప్రవక్త చిన్న మాట చెప్తాడు, ఒక వ్యక్తి నన్ను ఎవరు ఏమి చేయలేరు, నేను కావాలంటే బార్లోకి వెళ్తాను, అన్నీ నా ముందు ఉన్నప్పటికీ నేను అక్కడ ఏమీ తాగకుండా ఒక కోకోకోలా తీసుకొని తాగి వస్తాను, ఎవడు ఏమి చేయలేడు, నేను అంతా నా కంట్రోల్ నా మీద కలిగి ఉన్నాను అంటే ప్రవక్త అంటాడు, నేను దాన్ని నమ్మనన్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్ అన్నాడు, అక్కడేదో తప్పు ఉన్నది అన్నాడు. అసలు నువ్వు బార్కి వెళ్ళి కోకెందుకు తాగాలంటే నేను అంతేనా? ఇది చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, పౌరు చెప్తా, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే మనసు అది ఎప్పుడు ముద్రేసిపడింది. అది నేను దాన్ని చాలాసార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నేను పాటించింది, అది మీకు చెప్తా ఉన్నా. ఒకసారి ఒక డ్రైవరు పోస్ట్ కొరకు ఆ యజమాని పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చాడు, కొద్దిమంది డ్రైవర్లు వచ్చాడు. ఈయనన్నాడు, ఇటేపు లోయ ఉన్నది, ఇటేపు ఏమో రోడ్డు ఉన్నది, అని డ్రైవింగ్ టెస్ట్ గడి తీసుకెళ్తామని అడిగాడు. ఫస్ట్ డ్రైవర్ అన్నాడు, ముగ్గురు వచ్చారు. ఫస్ట్ వాడు అన్నాడు, నా డ్రైవింగ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే ముందు లోయపు తీసుకెళ్తా పోదండి అన్నాడు. అన్నాడు. తీసుకెళ్ళాడు. కరెక్ట్గా లోయ ఎక్కడుంటే ఇలా కారు కట్టుకొట్టి అడుగు దూరం లాపి ఇంత పర్ఫెక్ట్గా నేను డ్రైవ్ చేస్తానన్నాడు. రెండో వాడిని పిలిచాడు, అయ్యా ఇందాక మొదటోడు వచ్చాడు, ఒక అడుగు దూరం లాపాడు లోయకి, అట్లాంటి పర్ఫెక్ట్ డ్రైవింగ్ నాదన్నాడు, మరి నీ సంగతి ఏంటన్నాడు. రండి నా డ్రైవింగ్ ఏంటో చూపిస్తా అన్నాడు. ఈయన తీసుకెళ్ళి ఏకంగా 6 అంగుళాల దూరం లాపాడు. మూడో వాడిని పిలిచాడు, మొదటోడు 6 అడుగులు ఆపాడు, అంగుడుగులు ఆపాడు, ఈడ 6 అంగుళాలు ఆపాడు, మరి నీ సంగతి ఏంటన్నాడు. నేను అసలు ఇటు పోను సార్, ఇటు పక్కన పోదాం, మనకు అడ్డేం పని అన్నాడు. ఇప్పుడు మీరైతే ఆ ముగ్గురు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? వినపడలేదు, గట్టిగా చెప్పండి. ఎందుకని? అది రిస్క్ అని తెలిసాక ఎందుకు పోవాలంటున్నా. దేవుడు పరిచయం ఎక్కడ దాకా పోతాం, కానీ ఇదేంటి ఇది అంటే నా ప్రతాపం చూపించుకోవడం కోసం మనం పోవద్దు. నేనంటున్నా పరిచర్యలు అలాంటిది కాదు. మనం చేసే దేవుడి పరిచయం అయినప్పుడు అటుపక్కన అపవాది, మనం అటు వెళ్తే అపవాది ఉచ్చులో పడతామని తెలిసిన తర్వాత మనము అటువైపు పోవాల్సిన అవసరమే లేదు. ఈరోజు అసలు ఈ పాస్టర్ గారు ఏం చెప్తారా, ఆ పాస్టర్ గారు ఏం చెప్తారా, వీళ్ళు ఏం చేస్తారు పెరిగిపోయినాయి. ఈ ఇంట్రెస్ట్లు వద్దండి మనకి. ఇవన్నీ ఏంటంటే అడుగు దూరంలో పోవటమే, 6 అంగుళాలు దూటం పోవటమే. ఇది 6 అంగుళాలు అడుగు కూడా కాదు, దాంట్లో మునగటమే. ఇది బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఇంకా. ఎందుకంటే ఎవడేం చెప్తాడో తెలియదు. ఈరోజు
ఉన్నోడు లేదు, సరిగ్గా తిన్నోడు లేదు, సక్రమంగా పెరిగినోడు లేడు, నోటికి ఏది వచ్చినా చెప్పుకుంటూ పోవటం, దాంట్లో ముంచేయటం, నువ్వేమైనా నాకు అనవసరం పోవంటమే. ఏంటి ఈరోజు పరిస్థితి? పట్టించుకునేవాడు ఆత్మీయంగా మనల్ని, ఆత్మీయంగా మనతో మన సరిదిద్దేవాడు ఎక్కడ దొరుకుతున్నాడు? ఈరోజు మనకి అది కావాలా? నువ్వు దేవుని యొక్క వాక్యంలో పరిపూర్ణత నడుస్తూ ఉన్నప్పుడు నీ గురించి ప్రార్థించే వాళ్ళు నీ చుట్టుపక్కలే ఉంటారు. ఆమేన్. నీ మీద దేవుడు యొక్క కనుదృష్టి ఎప్పుడు ఉంటుంది. ఆయన కనుదృష్టి నీ మీద దాటిపోనీయకుండా చూసుకోవటమే నీ పని, నా పని అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూడు అంటున్నాడు, నీవు దాన్ని చేసిన యెడల నేను చూచెదను, కళ్ళకు గంత కట్టి నిన్ను కొట్టుదును, నీవు ప్రవక్తవైన సో నిన్ను ఎవరు కొట్టుదురో చెప్పము, నీవు ప్రవక్తవని నాకు నమ్మకం లేదు, నీవు ప్రవక్తవైతే సూటిగా మాకు చూపించము. జ్ఞాపకం ఉంది ఈ సంగతి మీకు? యేసుకు సిలువ వేసిన రోజున ఆయన ముఖం మీద ఒక వస్త్రం కప్పి కర్రతో కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు, రెల్లుతో కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు, ముఖం మీద చేత్తో కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు నిజంగా దేవుడు కుమారుడు చెప్పు. నిజంగా ఆయన దేవుడు కుమారుడు చూపించుకోవాలనుకుంటే పాత నిబంధనలో ఆయన ఒక మాట చెప్పాడు మోషేతో, నేను ఈ కొండ మీదకి దిగి వస్తున్నాను మోషే, ఈ కొండను ఎవడన్నా ముట్టుకుంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ జంతువులు కానీ ఎవరన్నా చచ్చిపోతారు, జాగ్రత్త అన్నాడు. ఈయన కొట్టిన తర్వాత దేవుడి కుమారుడు బతుకుంటాడు ఈడు అంటే ఆయన అవకాశం ఇచ్చాడు అందరికీ, ఆయన ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కొద్దిమంది ఏమో ఆ వస్త్రపు చెంగును ముట్టుకునే స్వస్థత పొందుకున్నది, కానీ కొట్టినోడికి స్వస్థత రాలేదండి. బుద్ధి రాలా, స్వస్థత రాలా. మీరు గమనించలేదు, ఆ రక్తం వాళ్ళ మీద కూడా పడుతుంది, ఏ ఒక్కడు స్వస్థత పొందుకోవాలా. మీరు గమనిస్తారా లేదు కొట్టినప్పుడల్లా. కానీ విశ్వాసంతో ఆ రక్తం నీ ముందు లేకపోయినా విశ్వాసంతో రక్తం దగ్గరికి పోయినప్పుడు స్వస్థత దేవుడు నీకు ఇస్తున్నాడు. అంటే నువ్వు దేవుణ్ణి ఎలాగ సమీపించాలంటే వాక్యానుసారంగా సమీపించాలి. ఆమేన్. గమనించండి, ఆయన తన నోరు మెదపలేదు, ఆయనప్పుడు తన కన్నుల మీద ఉన్నవే లాగివేస్తాను. ఆయన కన్నుల మీద తీసేసి మొత్తం ఇప్పుడు ఎవరో చెప్పు. కానీ ఎప్పుడు తెలిసింది? ఆయన భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళల్లో చాలామంది తెలిసింది ఈ నిజంగా దేవుడు కుమారుడు కాదా. కానీ ఏమైంది? అప్పటికి మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి మేము తప్పు చేసామనగలరా? ఆయన ఉండగానే చేయాల. ఈరోజు కూడా మన సంగతి అదే. ఈరోజు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు రావాల్సి ఉన్నాడు. ఆయన రావటానికైనా ముందుగానే నన్ను నేను పరిపూర్ణంగా సరి చేసుకోవాలి. అపవాది నన్ను ఏ స్థానంలోకి నెట్టాలనుకుంటున్నాడు, ఎక్కడ నన్ను పడేయాలనుకుంటున్నాడు, ఎక్కడికి వాడిని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, నీకు మొత్తం తెలుసు. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, ఎందుకొరకు ఆయన వస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలుసు. ఇప్పుడు దేవుడు యొక్క ఉద్దేశం నీ ముందే ఉన్నది, అపవాది యొక్క ఆలోచన నీ మీద ఉన్నది, వాడి యొక్క జ్ఞానము, వాడు తెలివి ఇక్కడే ఉన్నది, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తి జ్ఞానం ఇక్కడే ఉన్నది. రెండు నీ ముందే ఉన్నాయి. ఆయన అంటున్నాడు నిర్ణయం నీది. పాత నిబంధన చదివితే యెహోషువ ఒక మాట అంటున్నాడు, ఇదిగో మీరు ఎటు పోతారో తెలీదు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. పాత నిబంధనలు ఆయన ఏం చేశాడు? ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తే మీరు మొత్తం చూశారు, నేను చూస్తున్నా, కళ్ళ ముందు ఆయన అన్ని చేస్తున్నారు. అయినా ఇప్పుడు మీరు పోయి వేరే దేవతలు వేరే మాటలు మాట్లాడతారు. కాబట్టి మీరు అటుపోతారా ఇటు వస్తారా మీ ఇష్టం, నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించదు. ఈరోజు నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన స్థానంలో ఉన్నావు, ఆ సమయానికి వచ్చి ఉన్నావు. ఎవరు ఎట్టిపోయినా నువ్వు క్రీస్తులో నిలబడి ఉండవలసి ఉన్నావు. ఎవరు ఎన్ని చెప్పినా నీ ఆలోచన స్థిరంగా ఉండాలి. ఎవరెన్ని చెప్పినా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒకటే, నీ ప్రార్థన మానద్దు. ఈరోజు మనం ఏ స్థితికి రావాలంటే విసుగాక మానక ప్రార్థన చేసే స్థితికి రావాలా. నాకు సమయం లేదనొద్దండి, సమయము చేసుకొని ప్రార్థన చేయాలి. నాకు సమయం లేదనే మాట నీ నోట్లోంచి రావడానికి ఇలా సమయం చేసుకోవాలి. అలాగని నేను ఖాళీగా ఉన్నా కదా కాసేపు ప్రార్థన చేద్దాం అనొద్దు. నేను ఖాళీగా ఉన్నాను, ఈ సమయాన్ని ఏదో రకంగా దొరిలించాలి, గడపాలి, టైం పాస్ చేయాలి అనుకోవడం ప్రార్థన చేయొద్దు, దానివల్ల ఉపయోగం లేదు. ఎలాగా? మనస్సులోంచి కోరిక పుట్టాలా, ఆలోచన కలగాల, దేవుడితో నేను మాట్లాడాలా, నన్ను సరి చేసుకోవాలా, ప్రభువా నాకు సమయం ఇచ్చావు, ఎంతో సంతోషంగా అని చెప్పి నువ్వు ప్రార్థనలో కోరుకున్నప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎంత సంతోషంగా దగ్గరికి వచ్చేవాడు అనుకుంటాడు. ఆమేన్. అంటే నీ హృదయము ఆయన కోసం పరితపించాలి. దావీదు చెప్పట్లేదా, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయడానికి నా సమయం దొరుకుద్దా అని ఒక ఆశ నీ లోపల ఉండాలి. ఎక్కడెక్కడ అవకాశం దొరుకుద్దా అని నువ్వు ఎతుకుతూ ఉండాలి. ఏ సమయంలో ఎంత చిన్న పనిలో ఖాళీలో నీకు అవకాశం దొరుకుద్దో నువ్వు దాని కొరకు ఎతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు అవి ఏర్పాటు చేసే దేవుడై ఉన్నాడు, నీకు ఆ వెసులుబాటుని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన ఎతుకుతా ఉంటే ఆయన ఎతకడా.
ఏమా? బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన నీ గురించి చింతించున్నాడు, నీవు ఆయన గురించి చింతించున్నావా? ఈ కేర్స్ యూ, డూ యూ కేర్ హిమ్? ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావా? ఆయన నా గురించి ఆలోచన మానలేదు. నువ్వు తప్పులో ఉన్నా, పాపంలో ఉన్నా, లోపంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఆయన నీ గురించి ఆలోచన మానలా. నువ్వు ఇబ్బందిలో ఉన్నా, శోధనలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, నిందల కింద ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, ఆయన నీ గురించి ఆలోచించడం మానలా. నీవు ఆయన గురించి ఆలోచిస్తున్నావా? నీవు ఆయన గురించి ఆలోచిస్తావు అంటే ఆయన ఖాళీగా అయితే ఉండడు. ఆయన ఆల్రెడీ వచ్చి నీ దగ్గర ఉండాలా, నీ పక్కన ఉండాలా, నీ బలహీనతను జయించడానికి నీకు కావాల్సిన శక్తినిచ్చేవాడిగా ఉంటాడు, విశ్వాసం ఇచ్చేవాడిగా ఉంటాడు, నిన్ను బలపరిచేవాడిగా ఉంటాడు. ఏదో ఒక మాట, ఏదో ఒక వాక్యము నీ లోపల కదిలేలాగా చేసి దానిలోంచి దేవునికి బలాన్ని ఇస్తాడు. ఒక మాట నీ చెవులు వినపడేలాగా చేసి, అది కలో, దర్శనమో, పాటో, మాటో, వర్తమానమో, వాక్యమో, సేవకుడు మాట్లాడతామో, ఏదో రకంగా దేవుడు తను ఇవ్వాలనుకున్న బలాన్ని నీకు అందచేసేదాకా ఆయన వదిలిపెట్టాడు. నీ కన్నీటిని తుడిచేవాడు ఆయన కాదా? నీ కన్నీటిని తుడవటానికి దేవుడు ఎన్ని మార్గాలంటే, కొన్నిసార్లు మన ఇంట్లో చిన్నపిల్లలు ఆడతా వాళ్ళకి తెలియని పదం, ఒక పలదం పలికి వెళ్ళిపోతారు నీ దగ్గర నుంచి. ఆ పదం నీ కన్నీళ్ళు తుడిచేస్తుంది, నీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది, నీకు అర్థమవుతుంది ఆ పిల్లలు పలకలేదు కానీ పదము దేవుడే వాళ్ళ నుంచి పలికిచ్చున్నాడు. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో, ఎలాగా, ఏ మాటతో, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గరికి వస్తారో ఎవరికి తెలియదు. ఆయన వచ్చిపోయాక అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇదిగో వచ్చింది ఈయన కాదా, ఆ బలం ఇచ్చింది ఈయన కాదా, ఆ శక్తి ఇచ్చింది ఈయన కాదా, నన్ను బలపరిచి నిలబెట్టింది ఈయన కాదా అని. కాబట్టి ఈరోజు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, అపవాది వాడు ఎంత ప్లాన్ చేసినప్పటికీ వాడి ప్లాన్లో నువ్వు పడద్దు. వాడు కలిపి చెప్పే కట్టుకథలకి, పిట్టకథలకి నువ్వు పడటానికి వీల్లేదు. వాక్యంలో నువ్వు నిలబడినప్పుడు కట్టుకథలు నీ దగ్గర ఏం పనిచేస్తాయి, పిట్టకథలు నీకేం పనిచేస్తాయి. కాబట్టి ముచ్చట మనకు వద్దండి, ప్రార్థనలో విశ్వాసభరితమైన ప్రార్థన కావాలా. అవునా? చాంతాడు ప్రార్థన కాదండి, విశ్వాసంగా చేద్దాం ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎలాగుండాలంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుడితో మాట్లాడాలా. నువ్వు మాట్లాడటం కాదు, నువ్వు దేవుడితో మాట్లాడాలా. ప్రార్థన అంటే చాలామందికి ఒక అలవాటు ఉన్నది, నా బాధ దేవుడికి చెప్పుకున్నానండి. నేను ఎవడో ఒకటి చెప్పుకుంటే ప్రార్థనలో పోతుంది కాదు, ఎవడో ఒకటి చెప్తే నీ సమస్య పోదు, దేవుడిని చెప్తే పోతుంది. అయితే నేనంటున్నా, అసలు దేవుడిని సమస్యనే వాతావరణం నువ్వు కల్పించు ప్రార్థనలో, అప్పుడు దేవుడు వింటాడు. గోడుగా పొడుగా నా భాష సింగిల్, ఒకే దాని ఏమంటారు, వన్ వే ట్రాఫిక్ లాగా చెప్పుకుంటా పోవద్దు. సమాధానంగా నెమ్మదిగా దేవుడిని అడుగుదాం. నీకు సమాధానం ఇచ్చేదాకా నువ్వు వాగు. మనకున్న చెడ్డ అలవాటు చెప్పన, ప్రార్థన చేసి మనమే ముగించేసి ఆమెనే లేచి వెళ్ళిపోతాం. కొద్దిసేపు ఆగరాదు, నువ్వేం ప్రార్థించావో కొద్దిసేపు ఆగరాదు. దేవుడికి సమాధానం ఇచ్చే ఆగరాదు. సమాధానం పట్టుకున్నాకే నువ్వు అక్కడి నుంచి లే. ప్రార్థనలో నువ్వు దేవుడి పాదాలను పట్టుకోవాలా, సమాధానం దగ్గర రావాలా, అప్పుడు దాకా నువ్వు వాగు ప్రార్థనలు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థించిన దానికి సమాధానం పొందుకొని నువ్వు వెళ్తావు. నీకు కావాల్సిన బలమును సమాధానం పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు నీ పక్షం ఉండగా నువ్వు ప్రార్థిస్తావంటే దేవుడు పరలోకంలో ఉండలేడు. నువ్వు ప్రార్థిస్తావంటే దేవుడు చర్చిల్లో ఉండలేడు. నువ్వు ప్రార్థిస్తావంటే ఆయన శిలువ మీద ఉండడు. ఆయన నీ దగ్గరికి రావాలా, నీ పక్కనే ఉండాలా, నీ ప్రార్థనకి సమాధానం ఇవ్వాలా. నిన్ను ఎలాగ ఓదార్చాలో, ఎలాగ బలపరచాలో ఆయన వస్తేనే ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. ఆమేన్. అందుకని ప్రవక్త అంటాడు, ఆయన దగ్గర నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఆయన పిలుద్దాం మన లోపలికి, మన దగ్గరికి, మన లోపలికి, మన ఇంటికి, మన ఆలోచన లోపలికి, మన హృదయం లోపలికి. ఎవరు రాని మన మనసు లోపలికి ఆయన్ని పరిపూర్ణంగా ఆహ్వానించుదాం. పూర్తిగా ఆయనకి అప్పచెప్పుకుందాం. ఇదిగో ప్రభువా, ఇక నుంచి నా ఆలోచన కాదు కానీ నీ ఆలోచనే నా ఆలోచన అనే స్థితికి నీ వచ్చినప్పుడు నీ మీద అపవాది పని చేయగలడా? మనకి బలహీనత వస్తున్నది అంటే అర్థం ఏంటంటే, వాక్యములో, ప్రార్థనలో బలంగా లేమని. నువ్వు బలం ఎక్కువ పొందుకుంటున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కూడా, అప్పుడు కూడా వాడు వస్తాడు. నువ్వు బలహీనతలో పడుతున్నావు అన్నా కూడా వాడు వస్తాడు. 2 సార్లు వాడు వస్తాడు, జాగ్రత్త. నువ్వు బలం పొందుకుంటున్నావు అంటే పొందుకుని తీసేయాల. బలహీనతలో ఉంటున్నావు అంటే లోపలికి వాడు రావడానికి రెడీ అయ్యాడని. వాడిని ఎక్కడ వదలడు. నువ్వు బలం పొందుకున్నాను కదా అనుకుంటున్నావేమో, వాడేం చేస్తావు, వీడు బలం పొందుకుంటే వీళ్ళని బట్టి ఇంకోటి బలపడతాడేమో. నువ్వు బలం పొందుకుంటే ఊరుకుంటావా? నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావు, ఏం చేస్తావు? ఖాళీగా ఉంటాం మనం. ఇంటికి ఎవరు వచ్చారో మాట్లాడడానికి వెళ్ళామో, కలుసుకున్నామో, వాళ్ళందరూ సాక్ష్యం చెప్తా ఉంటాం. నీ మాటల వల్ల వాళ్ళు బలం పొందుకుంటే అపవాదికి బలహీనత కాదా? అవునా? అందుకని అంటూ ఉంటాను,
మనకి అవకాశం దొరికినప్పుడల్లా నీ జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాలని వేరే వాళ్ళకి చెప్తా ఉంటావు. దాని ద్వారా నువ్వు బలం పొందుకుంటావు. అది గర్వం వద్దు, దానిలో దీనత్వం కావాలా. దేవుడు చేసిన మహాకృపను బట్టి నా జీవితంలో ఇది జరిగినది, ఇదే మన మాటలోంచి రావాలి. అంటే నువ్వు ఏం చెప్తా ఉన్నా కూడా దానికి ముందు మధ్యలో చివర దేవుడిని గణపరుస్తూ ఉండు. అపవాదికి రోషం వస్తూ ఉంటుంది, వాడు ఖాళీగా ఉన్నాడు, వాడు నిన్ను పర్యటన కోసం వాడు దారిలో ఎదుగుతూ ఉంటాడు. అయితే అదే సమయంలో దేవుని యొక్క దూతలు కూడా నీ చుట్టూ చేరుతూ ఉంటారు. వాడిని ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఆమేన్. క్రీస్తు అపవాదిని ఎలాగ ఎదుర్కొన్నాడంటే వాక్యం ద్వారా. ఈరోజు ఆయనకి చెప్తున్నాడు, నీవు అదే వాక్యం ద్వారా అపవాదిని ఎదుర్కోవాలి. వాడు తల కిందకి ఏలాడేసుకొని తిరుగుతున్నాడు. కయీను తల కిందకే ఉన్నది, తప్పు చేసిన యోధా తల కిందకే ఉన్నది. ఈరోజు అపవాది మన ముందు కూడా తల కిందకే పెట్టుకొని తిరుగుతున్నాడు. వాడిని కిందకి తీసుకుపోవడం కోసం కిందకి చూడు, కిందకి చూడు, కిందకి చూడు. ఈ భూమికి వాడు మనల్ని కట్టేయాలని చూస్తున్నాడు, ఆలోచనలకి, బలహీనతలకి. అయితే జ్ఞాపకం పెట్టుకో, ఈ భూమికి కట్టేబట్టానికి నీవు నేను రాలా. ఇక్కడున్న కట్లు వాడు కడితే అవి తెంచుకొని నువ్వు పైకి పోవడానికి వచ్చావు. అది జ్ఞాపకం పెట్టుకొని. మీకు కథ తెలుసు అనుకుంటున్నా. ఒక పక్షిరాజు చాలా కాలము ఒకడు కాలికి తాడు కట్టేసి పెంచాడు దాన్ని. చాలా ఏళ్ళు ఆ కాలికి కట్టేసి పెంచాడు. ఎంతకాలం అయిపోయిందంటే వేరేవాడు ఒకడు వచ్చి ఆ తాడుని తెంపేసి నువ్వు ఎగురంటే అది ఎగరలేకపోతుంది. ఎందుకంటే అసలు ఎగిరే జాతి అనేది మర్చిపోయింది. ఈరోజు కూడా మన లోకానికి ఎక్కువ కట్టేయబడితే, ఎక్కువ కాలం కట్టేయబడితే ఏమవుతాం? నువ్వు ఎగిరే జాతి అని, నువ్వు పైకి వెళ్ళే జాతి అని మర్చిపోతావు. అందుకని అంటున్నా, నీ మీద ఆ కట్లు ఆ తాళ్ళు ఎక్కువ పని చేయొద్దు. త్వరగా వాటిని తెంపుకోవడం కోసం ఏం చేయాలో ఆ పని చేయాలి. నిన్ను పైకి వెళ్ళటానికి అడ్డుపడి కిందకి లాగే ఏ ఉన్నాయో నువ్వు వాటిని నీ అంతట నీవే ప్రార్థన ద్వారా కత్తిరించుకొని ముందుకు వెళ్ళవలసి ఉన్నావు. బలహీనతలు లేవా? ఉన్నాయి. బరువైన బంధాలు లేవా? ఉన్నాయి. బాధ్యతలు లేవా? ఉన్నాయి. అవి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. శక్తికి మించి మనం వాటి కోసం పనిచేస్తున్నామా, అవి నీకు బంధకం అవుతుంది. అవి నీకేం చేస్తాయి? నీ బరువు పెంచుతున్నాయి. ఆ బరువు ఎక్కడ తీసుకుపోతుందంటే పైకి ఎక్కలేమండి, బరువు ఎక్కువ అవుతుండే కిందకి దిగాల. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఎప్పుడైనా మీరు చూసారా, పరుగు పందెంలో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మారతానని చెప్పి రన్నింగ్ ఉంటుంది, 10 కిలోమీటర్స్ అని. మీరు వాళ్ళు ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు మంచిగా షూ వేసుకొని, టక్ చేసుకొని, టై కట్టుకొని, సూట్ వేసుకొని పరిగెత్తారు, అంతేనా? ఎలా పరిగెత్తారు? ఉండవు వాళ్ళ దగ్గర. మొబైల్ ఫోన్ కూడా ఉండదు. ఎంత బరువు తక్కువ ఉందో వాళ్ళు చూసుకుంటారు ఫస్ట్. వాడు గమ్యము చేరేవాడే, భూమి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి పరుగు పందెం ముగించేవాడే ఎంత తక్కువ వెయిట్ వేసుకుందో తిరిగి ఆ గమ్యం జరుగుతుంది అనుకుంటున్నాడు. మరి మన పరలోకం ఎగరాలి కదా పైకి. మరి మనం ఎంత మోద్దాం? లైట్ వెయిట్, ఎక్కువ మోయద్దు. అందుకే చెప్తా ఉంటా, కొన్నిసార్లు మనం ఎట్లాంటి వాళ్ళని చెప్పనా, ముగిస్తున్నాను, ఎట్లాంటి వాళ్ళని చెప్పనా, మనకేమీ సమస్య లేకపోతే పాపం వాళ్ళు ఏమైపోతారో, వీళ్ళు ఏమైపోతారో, వాళ్ళకి ఎట్టయింది తెలుసా? ఎవరి సమస్య ఇది? ఇప్పుడు ఏం చేసాం మనం? అంటే ఏం చేసినట్టు మనం ఇప్పుడు? నీకు బరువు ఏమీ లేదు, ఏం చేసాం? అమ్మో నా దగ్గర బరువు లేదు, బరువు దించేసా నేను. ఎలాగా? ఏమైపోవాలి నేను బరువు దించేస్తే? ఏం చేస్తాం ఇప్పుడు మనం? బరువు మోసేసుకుంటాం, 2 ఇటుకలు పెట్టేసుకుంటాం. ఇటుకలు అవసరం లేదు నీకు బరువు. నా బరువు బ్యాగ్ నేను బరువుగా మోస్తానని తెలియాలి కాబట్టి 2 ఇటుకలు పెట్టుకొని తిరుగుతున్నాను నేను. అవసరం అంటున్నా. స్వతంత్రులాగా ఉండండి. బరువు తగ్గిందా సంతోషపడండి. ప్రభువా ప్రార్థన చేయండి, కాకపోతే ప్రార్థన చేద్దాడు. ప్రభువా నేను ఇంతకుముందు ఎలాగైతే మోసే అనవసరం బరువు, అలాగే కూడా నన్ను మోస్తాడు బరువు తీసే ప్రభు అని దేవుడిని అడగండి. అంతేగాని లేనిపోయినవి. కొద్దిమందికి ఒక అలవాటు ఉన్నది, న్యూస్ పేపర్లో ఈ న్యూస్లు తీసుకుంటాం మనం. ఆడికి అట్ట అయిపోయింది, ఈడికి ఇట్ట అయిపోయింది, ఆడి చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, అట్ట అయింది, ఇట్ట అయింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఎందుకంటే ఇదంతని ఎవరు బరువు ఇది? మొబైల్లో కొద్దిమంది అయితే ఉన్నారు, వాళ్ళు తెల్లారులు యూట్యూబ్లో అదేంటది అలా వచ్చేలా పోతా ఉంటాయి, ఏమంటారు వాటిని, అవి పెట్టుకొని చూస్తూ ఉంటారు. 2 గంటలు 3 గంటలు 4 గంటలు చూస్తారు. ఏం చూసేవారంటే తెలియదు వాళ్ళకి. మొదటి చూసింది ఎప్పుడో మర్చిపోయాడు. ఏం చూసావు? చూస్తున్నా. ఏమైందంటే తలనొప్పి పోతుంది, అంతకుమించి ఏమీ రాదు.
అంతేనా? పట్టుకొని ఈ వేళ్ళు వంకరలు పోతున్నాయి, మొబైల్ ఫోన్ వంకరలు పోతున్నాయి ఈ వేళ్ళు. ఎందుకు ఈ సమస్య అంటున్నా? అవసరం మనకి ఇవన్నీ. కాబట్టి నేనేమంటానంటే మన గురించి మనం చింతిద్దామండి, దేవుడి గురించి చింతించుద్దామండి, చాలండి. ఇంకొకళ్ళ గురించి వద్దు. ఇంకొకళ్ళ గురించి చింతించాలని కోరుకున్నదా? ప్రార్థన చేయ, ప్రభా నాలాంటి వాళ్ళు బలహీనలు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని బలహీన తీసే ప్రభు, నేను వాళ్ళ జోలికి పోను కానీ ప్రభా నీ పాదాల దగ్గరికి వస్తా. ఇది చాలండి మనకి, ఇంత మనకి చాలు. ఎంత మనం మాట్లాడాలో కొలచేద్దాం, అంత మాట్లాడదాం. ప్రార్థన మాత్రం విస్తారంగా చేద్దాం. దేవుడి దగ్గరికి చేరేదాకా మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనకి సమాధానం వచ్చేదాకా చేద్దాం. మన తప్పులోను పాపంలోను పడనీయకుండా దేవుడు మనల్ని కాపాడేలాగా ఆయన దగ్గర నుంచి ఒక వాగ్దానం మనం పొందుకొని పైకి వెళ్ళేదాకా, నువ్వు ప్రార్థన చేసేదానికి రుజువు సాక్ష్యం వచ్చేదాకా, దేవుడికి సమాధానం ఇచ్చాడు, నీ ప్రార్థన ఆలకించాడు అని నమ్మకం నీ కలిగేంత వరకు నువ్వు ప్రార్థన మానద్దు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.